నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రి నివాస్ సుజల స్రవంతి కెనాల్ను పరిశీలించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై వివరణ. సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగం. హంద్రి నివాస్ సుజల స్రవంతి కెనాల్ను పరిశీలించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు అంశాలను వివరించారు. నేనేమంటానంటే, మీరు జరగని అరాచకం రాష్ట్రంలో ఏముంది? ఒక దుర్మార్గుడి చేతల్లో టెక్నాలజీగా ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ బ్లాటెంట్గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్లిపోయారంటే ఒత్తి బటన్ నొక్కేసి కింద నేను చూసిన సీలు మట్టి ఉంటుంది, అది కూడా కొట్టుకోవాలా, అది కూడా కరగలా. మీరు పోయి చూడండి, అది కూడా కరగకుండా నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్య నాకు అర్థం కాదు. ట్యాంకర్లో నీళ్ళు, అదే చెప్పేది, ట్యాంకర్లో నీళ్లు పెట్టారు. అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది. ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు. ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు. లేకుంటే 21A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తారు. డీకేటీ పట్టాలు కొట్టేస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు కొట్టేస్తున్నారు, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు. ఈరోజు నేను చూశారు సుబ్బారావు ఒంటిమిట్టలో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమిట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం. ఆ కాటేజెస్ అన్నీ కట్టాం, టీటీడీ అడాప్ట్ చేసుకున్నాం. దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది, ఒక గ్రోత్ సెంటర్గా తయారైంది. అక్కడ ఆ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏం చేయాలనో దిక్కు తెలియకుండా అందరి దగ్గర తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు. ఇంట్లో భార్య, కూతురు విషం దాగి చనిపోయారు. కెన్ యూ ఇమాజిన్? ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్. అందరి బ్రతుకులిట్నే ఉన్నాయి. మమ్మల్ని వేధించారు, మీడియాను వేధించారు, లేకపోతే లీడర్స్ వేధించారు, శ్రీనివాసులు అంటూ జైల్లో పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఆస్తులన్నీ రాయించేసుకుంటున్నారు. మన రికార్డుకు ఎవడో టైటిల్ ఇవ్వాలి కదా, ఆ టైటిల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి కదా. ఆ మెయింటైన్ చేసే రికార్డులే తారుమారు చేస్తే బ్రిటిష్ వాళ్ళు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా పగడ్బందీ సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ సిస్టమ్ జమాబందీ, విలేజ్లో కరణం, విలేజ్లో మున్సేప్, రికార్డులు మెయింటైన్ చేయడం, ఆ నెంబర్ స్టోన్స్ అన్ని వేయడం, ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ చేయడం, చేసిన తర్వాత జమాబందీ రోజున మళ్ళా మీ రిసిప్ట్ మీకు ఇవ్వడం, అదే పెద్ద వేడుకగా చేశారు. తర్వాత టెక్నాలజీ వచ్చింది, పుస్తకాలు వచ్చాయి. వేరే రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగడ్బందీగా ఈ రికార్డ్స్ ఉన్నాయి, థ్యాంక్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్. హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో నవాబ్ కాలంలో, నిజాం పీరియడ్లో ల్యాండ్ రికార్డు సరిగా ఉండవు. ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాడు, ఇంకో భూమి ఇంకొకరికి ఇస్తాడు, ఆ భూమి ఇంకొకరికి ఇస్తారు. అట్లా 5-6 ట్రాన్సాక్షన్లు మారిపోయినాయి. దానివల్ల అక్కడ చూసి చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను హైదరాబాద్లో, మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే నేను అన్ని భూములకు బోర్డులు పెట్టేవాడిని. అప్పుడు బన్వర్లలో ఒక కలెక్టర్ ఉండే, అతను ఏం చేసేవాడంటే, దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్, ఎనీ ట్రెస్పాస్ విల్ బి పనిష్డ్ సీరియస్ అని బోర్డులు పెట్టాం. రెండో రూల్ పెట్టి, అప్పుడు మీకు ఐడియా ఉందో లేదు, నేను పెట్టిన రూలు, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయితే ఎంఆర్ఓ ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భూములు అతను రిలీవ్ కావాలి. అంత పగడ్బందీగా మెయింటైన్ చేశాం. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం అయిందంటే ఇలాంటి ల్యాండ్ చాలా ఉంది. ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు కూడా కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళ భూములు ఉన్నాయి, నిజాం భూములు ఉన్నాయి, అవి తీసుకొని డెవలప్ చేశాం. ఇక్కడ రికార్డ్స్ అనేటి బ్రిటిష్ పీరియడ్లో ఒక్క ఎకరా కానీ ఒక్క ఇంచు కానీ తప్పు ఉండదు. నేను చిన్నప్పుడు చూశాను జమాబంద్ అంటే ఒక నెల పండగ,
కర్ణాలు వాళ్ళంతా ఊరికి వస్తారు, వాళ్ళు రికార్డులు ఎస్టాబ్లిష్ చేస్తారు, అక్కడి నుంచి రికార్డు మనకి రిసీప్ట్లు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు పోయి మండల హెడ్ క్వార్టర్లో తాలూకా హెడ్ క్వార్టర్లో కూర్చుంటారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు. కలిసే ఉన్నాం కలిసే ఉంటామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నమస్కారం తెలియజేస్తూ, గత 4-5 నెలల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలతో అనిశ్చితి ఏర్పడటం జరిగింది. దీన్ని పెద్దలు మొట్టమొదటి విజయసాయిరెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆళ్ళ అయ్యజ్జరామరెడ్డి గారు, ఆ తర్వాత అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందరినీ పిలిపించుకుని, ఇందులో కొంతమందిని నాతో పాటు పిలిపించి ఆయన ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సో ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక కుటుంబంలో 2 అన్నదమ్ముల మధ్య సమస్యలు చూస్తున్నాం కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబం చెందిన వాళ్ళం. ఏదైనా సమస్యలున్నా వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకొని అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని మీద ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయం కానీ, లేదా చెడగొట్టాలని ఈ యొక్క ఐకమత్యాన్ని పక్కదారి పట్టించాలని, ఇది జరగకూడదని కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి దయచేసి అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈరోజు ముందుకొచ్చాం. ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే, ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే, ఈరోజు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు, ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైనా ఇప్పుడు సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ, గతంలో ఆందోళన చేసిన వారు కానీ, వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండబోవు. అందరినీ కూడా సమానంగా అందరం కలిసిమెలిసి, కార్యకర్తలందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత అందరికీ ఉంది. అందరం కలిసిమెలిసి ఉంటాం. మళ్ళీ తిరిగి ఒకే కుటుంబంలాగా ఈ యొక్క
దురదృష్ట సంఘటనని పక్కన పెట్టి మర్చిపోయి ఈ యొక్క సంఘటన మర్చిపోయి అందరం కలిసిమెలిసి పని చేస్తాం, అందరిని కూడా కలుపుకొని పోతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియజేస్తామని ముందు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విగ్రహాన్ని పడగొట్టి దుర్గమ్మవారి వెండి సింహాసనాలను ఎత్తుకుపోయి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది దేవాలయ రథాన్ని తగలబెట్టి ఇలాంటి రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలను చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంకా 47 రోజులు ఈ రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయ్యా, ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్నటికి నిన్న కాకినాడలో దేవాలయాల వీధిలో పెద్ద దేవాలయం, పెద్ద శివాలయం భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక వైసీపీ నాయకుడు సిరియాల చందర్రావు అనేటటువంటి ఒక దగుల్బాజీ ఒక అర్చకుణ్ణి, ఆ అర్చకుడు ఎవరయ్యా అంటే పెద్ద సోమయాజుల వెంకట సత్యశాస్త్రి ఆయనతో పాటు ఉన్నటువంటి మరొక అర్చకుడు మద్దిరాల బుచ్చి వెంకట విజయ్ కుమార్ని దవడ మీద కొట్టి శివుడి సమక్షంలో గర్భగుడిలో కాలితో తన్నాడు. అంటే భగవంతుడు శివుడికి ప్రత్యక్ష రూపమైనటువంటి అర్చకుణ్ణి కాలితో తన్నటం అంటే ఈ వైసీపీ నాయకులు శివుణ్ణి కాలితో తన్నటానికే కదా వాళ్ళు వచ్చింది. భగవంతుడిని కాలితో తన్నుతున్నకి ముందుకు వచ్చారంటే హిందూ సాంప్రదాయం ఎడల, హిందువుల ఎడల, హిందుత్వానికి మూల పురుషుడైనటువంటి బ్రాహ్మణుడి ఎడల, అర్చకుడి ఎడల ఏ రకమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో మీరు ఒక్కసారి గుర్తించవలసిన అవసరం ఉంది. కాలుతో తనటమా? భగవంతుడికి ప్రతిరూపమైన అర్చకుడిని కాలితో తనటమా? ఎంత సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి! నీ యొక్క పాలనలో అసలు నువ్వే గొడ్డలి పార్టీ, బాబాయిని చంపేసిన గొడ్డలి. ఆ గొడ్డలి వంశం ఎలా ఉంటుందయ్యా? ఈ రకంగా నీ వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తెగబడి అర్చకులని, పూజారులని, పురోహితులని ఇబ్బంది పెట్టడమే కాకుండా దేవాలయాల్లో దారుణమైన పరిస్థితులు సృష్టించడమే కాకుండా వారి యొక్క ఆస్తులను లాక్కునేటటువంటి పరిస్థితి కూడా ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందంటే చాలా చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సత్యనారాయణపురంలో, విజయవాడ సెంట్రల్లో గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గారి తల్లిని ఆవిడ చాలా దైనందినటువంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆవిడ యొక్క స్థలాన్ని కబ్జా చేసి గౌతమ్ రెడ్డి, వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసి మరి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడుతున్నాడంటే ఎంత సిగ్గుచేటు! ప్రజా నాయకులా వీళ్ళు? వైసీపీ వాళ్ళు ప్రజా భక్షకులా నేను అడుగుతున్నాను. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మరి రాబోయేటువంటి రోజుల్లో మనం వీళ్ళని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఈ ఒకటా రెండా మచ్చుకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. యథా నాయకుడు తథా క్యాడరు అన్న చందంగా ఈ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే మా సోదరులు ఖైరతాబాద్ లో ఉండే నాయకులు, కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది. దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ లా పోటీ మనకు కాంగ్రెస్ తో లేదు. కాంగ్రెస్ అనేది లేనే లేదు. 3వ స్థానమో
ఇంకెవడన్నా వస్తే 4వ స్థానం పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ను సీరియస్ గా చూస్తలేరు, నాగేందర్ని అంతకంటే సీరియస్ గా ఎవరు తీసుకుంటలేరు. మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు, ప్రజలు కూడా సీరియస్ గా తీసుకుంటలేరు. ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీన కోటేస్తే మన కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది. ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే మీకు తెలుసు, నాకంటే బాగా. ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలో పడ్డట్టు అయింది ఆయన పని. మా వెంకటేష్ అన్న ఏం చేసిండు, అంబర్పేటలో కాలికి బల్పం కట్టుకొని తిరిగి 2014 నుంచి 18 వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు 18లో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు, కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించిండ్రు 1000 ఓట్లతో. కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం, 1000 ఓట్లతోనే గెలిచినాం. కానీ వెంకటేష్ అన్న 2018 నుంచి 23 దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు, ప్రజల మనసు గెలుచుకున్నాడు. అర్థమైంది కిషన్ రెడ్డి బైసాబ్. ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి, అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటూ ఎందుకు అనుకున్నాడో ఏమో, తప్పించుకొని పారిపోయిండు, వేరేటోళ్ళు నిలబెట్టిండు. లాస్ట్ టైం ఏమైంది, 18లో అసెంబ్లీ కోడిపోయిండు కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తాతగారుల బుట్లో పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్లో పడ్డాడు. కిస్మత్ బాగుంది, కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మనం లేదు. ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. రెండోది 5 ఏళ్లు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినైనా అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. ఒకటి, కరోనా వచ్చింది, అవి చూసినా. కరోనా వస్తే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు, హాస్పిటల్ల డొనేషన్లు ఇచ్చిండ్రు, అంబులెన్స్లు ఇచ్చిండ్రు, చాలా వేరే పనులు చేసిండ్రు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచింది. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటారు. కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన. మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన ముఖ్యమంత్రిగా ఉండే అన్నాడు కేసీఆర్ గారు. అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు. కిషన్ అన్నకు కూడా ఆలోచన వచ్చింది, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా, నేను కూడా చేయాలి ఏదన్నా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట. అరే ఏం చేయాలి రాబాయ్ అంటే ఆయన చెప్పినట్టు, సార్ ఇక్కడ 2 లిఫ్టులు చాలు చేస్తే అందుకున్నాయి, నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్టులు చాలు చేయంటే ఆ 2 లిఫ్టులు చాలు చేసిండు వచ్చి, గంత గొప్పోడు. మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి. ఇప్పుడే మా చిచ్చయ్య చెప్పిండు, మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో రేకుల షెడ్ ఇచ్చిండు. అంత తప్ప ఈ 5 ఏళ్లు హైదరాబాద్ లో మూసీకి వరదలు వచ్చినా రూపాయి దేలే, పైసా సాయం చేయలే. కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయ మగాయన అంటే మగడా అంటే అది కూడా శాతగాలే. ఇప్పటి వరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటి నడక అట్లే నడుస్తున్నది. ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు, ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ 18 టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది. పక్కకు ఉప్పలు, ఆ ఫ్లైఓవర్, ఈ 2 ఫ్లైఓవర్లు, మొత్తం హైదరాబాద్ లో 2 ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర. మెదక్లో బీఆర్ఎస్ క్యాడర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 100 రోజులు అమలు చేస్తాను. 100 రోజులు అయింది కదా, యాసంగి వరకు వచ్చినాయి కదా, మరి అందువల్ల కాంగ్రెస్ పార్టీలో నువ్వు కదా గట్టి అడగాలి. ఏమైంది కదా మీ బోనస్ 2500 ఎంపీలపై 2500 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఊళ్ళలో తిరగాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలనేటువంటి చర్చ మీరు ఇలా గ్రామాల్లో ఇప్పటి నుంచే పెట్టాలి. రైతుల బాయిల దగ్గర, కళ్ళాల దగ్గర, ఊళ్ళలో కచేరీల దగ్గర ఈ వీడియో మీ ఫోటోలు పెట్టుకోండి. ఏమైనా 2500 ఇచ్చినాకనే ఏమన్నారు కదా, మరి జగబెట్టిన కాంగ్రెస్ వాడికి సుగ్గు పెట్టాలా వద్దా? ముచ్చట మనం ఊళ్ళలో పెట్టాలి. ఇంకో మాట చెప్తాను నీకు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక ప్రభుత్వమే పడిపోదు కదా. 5 ఏళ్ళే గెలిచి చెప్తాను మీరు, ఢిల్లీలో గవర్నమెంట్ రాదు, ఈడే నువ్వు పడిపోవు, కానీ నీకు గెలవాలి. మొన్న మాట్లాడి ఇలా మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రజలక ఆయన 100 రోజుల పాలన చూసి ఓటు చేయాలన్న. ఏం చేస్తుండే ఆయన 100 రోజుల? రైతుల ఆత్మహత్యలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు, పంటలు ఎండిపోవడం, పొలాల్లోనే నిప్పు పెట్టి పంటను తగలబెట్టే పరిస్థితి,
తాగడానికి నీళ్లు రావు, అన్ని మోసం దగాదాపలు చేసింది ఏమన్నా ఉన్నదా? కరెంటు కోతలు, మోటార్లు గారులు, ట్రాన్స్ఫార్మర్లు వేరుడు, ఇదే కదా 100 రోజుల పాలన. అబద్ధాలు, మోసాలు తప్ప, ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడు తప్ప నిజాయితీలు ప్రజల కోసం చేసింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతాం. ఇలా బోనస్ విషయంలో మీకు చూసింది, అందువల్ల మనకు కుల్లంకులా చెప్పాలి. 2500 ఓట్లు కొంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలి, 2500 ఓట్లు లేకపోతే కారు గుర్తు ఓటేసుకుందామని చెప్పి ప్రజల్లో మనం చర్చ పెట్టాల్సిన అవసరం. మనకు కొత్త కోరిక కాదు, నువ్వు ఓట్ల ముంగట ఇచ్చిన మాటనే మనం అడుగుతా ఉన్నాం. దీంటి మీద గ్రామాల్లో మంచిగా చర్చ పెట్టాలని కోరుతా ఉన్నాం. మహిళలు పెట్రోల్ పంపిణీలో 6 గ్యారెంటీల్లో మొదటి హామీ అందుకే మా అందరి కష్టాలు చూసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ ఇరు పార్టీలపై మండిపడ్డారు. ముఖ్యంగా మగవాళ్ళు ఎవరు లేరు. ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మగవాళ్ళందరూ కూడా మందిరానికి వెళ్లారు. వాళ్లకు ఇష్ట గురువు అయినటువంటి ఆ దేవాలయానికి అందరూ కలిసి వెళ్లారు. మహిళలు అక్కడ మైకు పెట్టుకొని హోలీ డ్యాన్స్ చేస్తా ఉంటే ఎదురుగా ఉన్నటువంటి మసీదు నుంచి వందల మంది మహిళలు, పసిపిల్లలు, గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్లతో విపరీతంగా దాడి చేసి 30 మందిని గాయపరిచారు మొన్న 4 గంటలకు. మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈరోజు చెంగిచెలలో నడుస్తా ఉంది. చాలా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు, ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణారహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈరోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. గత రాత్రి నేను స్వయంగా వెళ్లి వాళ్ళందరినీ చూసి వచ్చాను. మరి ఈరోజు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం అంటా ఉన్నాం. మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. మహాలక్ష్మి అంటున్నావు. మరి నీవు హోంమంత్రిగా ఉన్నటువంటి నీ శాఖ ఆధ్వర్యంలోనే ఇదే హైదరాబాద్ నగరంలో పేద మహిళల పైన, గిరిజన ఆడబిడ్డల పైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అడుగుతా ఉన్నాను. అదే ఇంకొకరి మీద జరిగినుంటే ఈరోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళు హిందూ స్త్రీలు కాబట్టి, పేద మహిళలు కాబట్టి విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు చేసి 30 మందిని గాయపరిస్తే కనీసము హాస్పిటల్ తీసుకెళ్లలేదు. హాస్పిటల్కి వెళ్తే కనీసం బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు 3 రోజుల నుంచి వంటలు చేసుకునే పరిస్థితి లేదు. చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా ఆ గిరిజన ఆడబిడ్డల యొక్క బట్టలు లాగి కొట్టేటువంటి ప్రయత్నము అదే గుండాలు చేస్తే పోలీస్ స్టేషన్లో దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ ఆ యొక్క గుండాలకు సంబంధించినటువంటి కొమ్ము కాస్తా ఉంది. ఎనిమిది కుట్లు పడ్డాయి ఒక ఆమెకు తల పగిలి.
హాస్పిటల్ వాళ్ళకు బెదిరించి అవుట్ పేషెంట్ కింద ఉండాలి, అడ్మిట్ కావద్దని చెప్పి 8 కుట్లు పడితే కుట్లేసినటువంటి మరుక్షణంలోనే బలవంతంగా ఆ గిరిజన ఆడబిడ్డను బయటికి పంపించారు. మేము ఒత్తిడి చేస్తే ఇంకో బిడ్డను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రి నివాస్ సుజల స్రవంతి కెనాల్ను పరిశీలించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై వివరణ. సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.